హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చేసిన తప్పులన్నీ చేసి పక్కనోడి మీద తోసేయడం కూటమి ప్రభుత్వానికి చాలా సహజంగా అలవాటైపోతూ ఉంది. ఎందుకంటే తమ నేచర్ ఫస్ట్ నుంచి అదే విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు. గడిచిన 10 నెలల్లో ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది, జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అని చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా దగ్గరగా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా కళ్ళబుల్లి మాటలు చెప్పి మనల్ని మభ్య పెడతాడు చంద్రబాబు నాయుడు. ఇలా పోస్కోలు మాటలతో కాలం గడుపుతూ గడిచిన 10 నెలల్లో ఏమీ చేయకుండా బేదేడుపులు ఏడ్చే చంద్రబాబు నాయుడు గురించి ప్రజలందరికీ తెలిసిపోయింది. అయితే కాశీ నాయన ఆశ్రమాన్ని, జ్యోతి క్షేత్రాన్ని, నిత్య అన్నదాన సత్రాన్ని ఎవరు కూల్చేయించారు అన్న విషయాన్ని మిమ్మల్ని అడిగితే మీరు ఏ పేరు చెప్తారు? గత నెల క్రితం జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని నేలమట్టం చేసి బుల్డోజర్లతో రాక్షసంగా కూల్చివేసిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ కాశీ నాయన ఆశ్రమాన్ని కూల్చేయడం అనే విషయం ఇప్పుడు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారిపైకి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక విషయం క్లియర్ గా నేను మీకు విన్నవించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు అటవీ పర్యావరణ శాఖ ఎవరిది? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర టీడీపీ వారికి ముఖ్యమంత్రి. అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు ఉప ముఖ్యమంత్రిగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కాశీనాయన పుణ్యక్షేత్రము, నిత్యాన్నదాన సత్రము, అదేవిధంగా జ్యోతిర్క్షేత్రాన్ని కూల్చాలంటే అటవీకి శాఖలో ఉన్నటువంటి ఆ భవనాలు కూల్చడానికి పర్మిషన్స్ ఎవరెవరు ఇవ్వాలి? మీకు కొద్దిగా జ్ఞానం ఉన్నా బుద్ధి ఉన్నా కూడా క్లియర్ గా చెప్పేస్తారు. అటవీ శాఖ మినిస్టర్, పర్యావరణ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి. దానికి సమర్థత ఎవరు చేకూర్చాలి? దానికి ఒత్తాస ఎవరు పలకాలి? చంద్రబాబు నాయుడు గారి పలకాలి. చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్ అయినటువంటి అటవీ మరియు పర్యావరణ శాఖ సంబంధించిన ఉత్తర్వులతోనే కాశీ నాయన ఆశ్రమాన్ని కూల్చేయటం జరిగింది. ఇది ముమ్మాటికి వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి పైన తిప్పికొడటానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా పంచుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ గా ఈ ఏదైతే కాశీ నాయన ఆశ్రమం ఉందో దాన్ని కూల్చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అడిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 7, 2023లో మొదటి లెటర్ రాశారు. ఏమని? ఇది పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం కలిగించదు, ఇది హిందువుల యొక్క మనోభావాలతో కూడినటువంటి దేవాలయం, ఇక్కడ చాలా మంది వేలల్లో భక్తులు ఉన్నారు, కాశీ నాయనకి ఫాలోవర్స్ ఉన్నారంటూ దీన్ని కూల్చటం కుదరదు, దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం కలగదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి. అదే విధంగా రెండో లెటర్ మళ్ళీ 18 ఆగస్ట్ 2023లో మళ్ళీ రెండో లెటర్ రాయటం జరిగింది. దెన్ సీఎం జగన్ టు శ్రీ భూపేంద్ర యాదవ్ జీ, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి రెండో లెటర్ రాయటం జరిగింది. ఇది మీరు చెప్పిన కండిషన్స్ లో ఈ వాతావరణం ఉంచుతాము, ఆ భవనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండో లెటర్ రాయటం జరిగింది. ఎవరు? సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ జీకి. ఆ లెటర్స్ కూడా మీకు పక్కన చూపిస్తున్నాను, చూడండి. మళ్ళీ ప్రయత్నించారు కూల్చడానికి, దానిపైన ఆంక్షలు తీసుకురావడానికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ప్రయత్నించింది. అయితే మళ్ళీ మూడో లెటర్ 1 జనవరి 2025 ఫ్రమ్ కలెక్టర్ అండ్ డాక్టర్ సుధీర్ చెరుకూరి టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ స్పెషల్ సిఎస్ టు ద గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, వారికి కూడా మూడో లెటర్ రాయటం జరిగింది. ఈ విధంగా చూసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాజకీయాలు నడిచినప్పుడు, ఆయన సీఎం గా ఉన్నప్పుడు కాశీనాయన పుణ్యక్షేత్రాన్ని టచ్ చేయడానికి చూసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారుల్ని, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని సైతం జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేసి
మా దగ్గర ఇలాగే ఉంటది పద్ధతి, మేము దాన్ని కూల్చడానికి కుదరదు అని చెప్పేసి క్లియర్‌గా 3 సార్లు లెటర్ రాసి కాశీనాయన పుణ్యక్షేత్రాన్ని కాపాడటం జరిగింది. ఇప్పుడొచ్చి గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు అన్నీ చేయాల్సినయన్నీ చేసి ప్రతీదీ జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసేయటం సిగ్గులేనితనంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కూల్చింది మీ హయాంలో, కూల్చింది మీ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీ గవర్నమెంట్ లో ఆయనకి ఏం సంబంధం ఉంటదని మినిమం ప్రజలు ఆలోచిస్తారని సెన్స్ కూడా లేకుండా మీరు ఇలా అభియోగాలు చేసి ప్రతిసారి ఫూల్ అయిపోవటం నాకు చాలా బాధని కలిగిస్తుంది. హానరబుల్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు. అన్ని డిపార్ట్మెంట్ ఆయనకి తెలిసే జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ అయినా కూడా, అది ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా కూడా వితౌట్ చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ లేకుండా ఇవన్నీ జరగదు. కానీ కాశీనాయన పుణ్యక్షేత్రాన్ని కూల్చేస్తున్నప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అని పాల్ గారు చెప్పినట్టు ఊగిపోయి మాట్లాడే పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలా చెప్పండి? అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు? ఇప్పుడు వరకు కూడా కాశీనాయన ఆశ్రమం గురించి ఎందుకు మాట్లాడలా? ఎందుకంటే అన్ని తెలిసి జరిగినే, నేను కాదంటే ప్రజలు ఓత్తారు మొహం మీద అని తెలిసి ఇప్పుడు మాట్లాడరు. అప్పుడు కూడా మాట్లాడరు. అప్పుడు కూల్చేయటం ఆపలేని శక్తి కదా అయింది. ఎవరో చెప్తే చేసే బానిస బతుకులు మనవి. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాశీనాయన పుణ్యక్షేత్రం ఎలా ఉందో ఆ ఫొటోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా, ఒకసారి చూడండి. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బుల్డోజర్ తో కూల్చేసినటువంటి కాశీనాయన నిత్యన్నదాన క్షేత్రం, జ్యోతిర్క్షేత్రం ఎలా ఉందో మీరు కూడా చూడండి. సో చేసేది తప్పు, తోసేది పక్కనోడి మీదకి. ఈ బతుకులు మారినంత వరకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఎటువంటి తేడా రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అభివృద్ధి అంటే ఈ రోజు కన్నా రేపు మెరుగుగా ఉంటాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో నిన్నటి కన్నా ఈ రోజు దరిద్రంగా తయారవుతూ ఉంది. అవునా కదా? కాశీనాయన పుణ్యక్షేత్రాన్ని కూల్చేయటం ఏంటి? ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు తీసేయటం ఏంటి? చివరికి ఆరోగ్యశ్రీని కూడా తీసేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి గవర్నమెంట్ లో మనం బ్రతుకుతూ ఉన్నాం. వాళ్ళు చేసే తప్పులన్నీ పక్కన వాళ్ళ మీద తోసేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కరెంట్ బిల్లులు, రేషన్ బిల్లులు, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఈ టీడీపీ గవర్నమెంట్ లో. అవునా కదా? మద్యం రేట్లు కూడా అన్నమాట ప్రకారం ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం మనం నడుపుతున్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి మాయ మాటలు ఎన్ని చెప్పినా దయచేసి నమ్మొద్దని, కాశీనాయన ఆశ్రమాన్ని కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు లెటర్ రాసి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి దాన్ని టచ్ చేయకుండా కాపాడిన ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి. అది చేతకాక కూలదోసినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇది వాస్తవం, ఇది గమనించండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీకు ప్రెజెంట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.